హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా స్టూడియోస్. ఈ రోజు మనం డియర్ మిస్టర్ రెక్లెస్ పార్ట్ 6 ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు గనుక ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేద్దాం. హీరో అంకుల్ హీరో ఫాదర్ తో ప్రాజెక్ట్ జింగ్ కి ఇచ్చేస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతాడు. హీరో ఫాదర్ హీరోయిన్ తో ప్రాజెక్ట్ జింగ్ కి ఇచ్చేస్తున్నాం, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పగా హీరోయిన్ ఎందుకు, నేను హీరోని వర్క్ కి తీసుకొని రావడానికి చాలా ట్రై చేస్తున్నా, హీరో పాస్ట్ లో ఏమైందో తెలిస్తే ఈజీగా తీసుకొని వచ్చేస్తాను అని చెప్పగా హీరో ఫాదర్ హీరో మదర్ డెత్ కి సంబంధించింది, అది అంత ఈజీ కాదు, వదిలేసే అని వెళ్ళిపోతుండగా హీరోయిన్ ఇంకో ఛాన్స్ అడుగుతుంది. బట్ హీరో ఫాదర్ సారీ చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ చాలా బాధపడుతుంది. ఆఫీస్ కి వెళ్లి సూయుకి చెప్దాం అనుకుంటుంది, బట్ చెప్పలేకపోతుంది. హీరో నైట్ హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, బట్ హీరోయిన్ కనిపించదు. బయట కూర్చొని హీరోయిన్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ అండ్ సూయు ఫుడ్ రివ్యూ వ్లాగ్ చేస్తూ ఉంటారు. ఫేఫే బయట కూర్చున్న హీరో దగ్గరికి వెళ్ళి, ఏంటి హీరోయిన్ కోసం ఆలోచిస్తున్నావా, హీరోయిన్ కోసం వెయిట్ చెయ్యకు, తాను రాదు అని లైవ్ స్ట్రీమింగ్ చూపిస్తుంది. అప్పుడే సూయు హీరోయిన్ హెయిర్ సెట్ చేయడం చూసిన హీరో ఫేఫేతో, నువ్వు లైవ్ స్ట్రీమింగ్ ఇంకా ఎక్కడికైనా వెళ్ళి చూడొచ్చు కదా అని అనగా ఫేఫే సరే అని లైవ్ స్ట్రీమింగ్ ఆపేస్తుంది. బట్ కావాలనే మళ్ళీ లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేస్తుంది. హీరో కూడా దొంగచాటుగా చూస్తూ ఉంటాడు. ఫేఫే కావాలనే హీరోయిన్ ఇస్తున్న రివ్యూస్ కి వ్యతిరేకంగా ఫాల్స్ అని కామెంట్ పెట్టబోతుండగా హీరో ఫేఫే ఫోన్ లాక్కొని తన జాబ్ తనని చేసుకోనివ్వు అని చెప్తాడు. ఫేఫే నువ్వు ఎందుకు ఎప్పుడు హీరోయిన్ కి ఫేవర్ గా మాట్లాడతావు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో లైవ్ స్ట్రీమింగ్ చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అనుకోకుండా తను రెంట్ కి తెచ్చి వేసుకున్న కాస్ట్లీ డ్రెస్ మీద డ్రింక్ ఒంపేస్తుంది. దాంతో ఫుల్ గా భయపడిపోతూ ఉండగా సూయు దాన్ని తుడుస్తూ ఉంటాడు. వ్యూవర్స్ అందరూ అది చూసి పేర్ చాలా బాగుంది, మీ ఇద్దరు లవ్ చేసుకోండి అని కామెంట్స్ పెడుతూ ఉంటారు. అది చూసిన హీరో ఫుల్ గా షాక్ అసలు ఆ కామెంట్స్ నచ్చవు. హీరోయిన్ అందరికి సారీ చిన్న ప్రాబ్లం అని చెప్తుంది, బట్ హీరోకి ఫుల్ గా కోపం వస్తుంది. హీరోయిన్ ఫుడ్ లో ఇన్సెట్ ఉండడంతో వ్యూవర్స్ అందరికి చెప్పి లైవ్ స్ట్రీమింగ్ ఆపేయబోతుండగా రెస్టారెంట్ ఓనర్ హీరోయిన్ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడగ్గా హీరోయిన్ మీ ఫుడ్ అస్సలు ఫ్రెష్ గానే లేదు, అలాగే హైజీనిక్ గా కూడా లేదు అని చెప్తుంది. ఆ ఓనర్ కోపడి హీరోయిన్ తో, నువ్వు నాకు సారీ చెప్పు, నువ్వు అబద్ధం చెప్తున్నావని అనగా హీరోయిన్ నేనెందుకు సారీ చెప్పాలి, నీ ఫుడ్ అసలు ఫ్రెష్ గా లేదు, దాని వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతాయి, మీరే నాకు సారీ చెప్పాలి, ఏ డబ్బు లేని వాళ్ళే సారీ చెప్పాలా, బాస్ కస్టమర్ కి సారీ చెప్పరా, నీకు ఆ హవాయ్ కాఫీ కంపెనీకి అస్సలు డిఫరెన్సే లేదు, ఎందుకు ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది, మనీ ఉంటే చాలు ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటున్నారా మీరు అని ఏడుస్తుంది. హీరో అదంతా చూస్తూ ఉంటాడు. రెస్టారెంట్ ఓనర్ లైవ్ స్ట్రీమింగ్ ఆపేయండి అని అరుస్తాడు. సూయు ఎందుకు ఆపాలి అని అనగా ఆ రెస్టారెంట్ ఓనర్ ఫోన్ సైడ్ కి తీసేసి వాళ్ళిద్దరిని బయటికి తోసేస్తాడు. హీరో లైవ్ స్ట్రీమింగ్ చూస్తూ ఉండగా ఫేఫే హీరో దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని అదంతా చూసి హీరోయిన్ ఎప్పుడు ట్రబుల్ చేస్తూనే ఉంటుంది అని అనగా హీరో సాడ్ గా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే హీరోయిన్ సూయుతో సారీ నేను ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాను అని చెప్పగా సూయు పర్వాలేదు అని చెప్తాడు. హీరోయిన్ ఇంటికి వెళ్ళడానికి వెహికల్ బుక్ చెయ్యు అని చెప్తుండగా సడన్ గా హీరో వస్తాడు. హీరోయిన్ నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అనగా హీరో నేను నీ కోసం బాగా వర్రీ అయ్యాను అని చెప్తాడు. సూయు అండ్ హీరోయిన్ నువ్వు లైవ్ స్ట్రీమింగ్ చూసావా అని షాక్ అవుతారు. హీరో అవును అని హీరోయిన్ తో, నువ్వు తాగేసి ఉన్నావు, నువ్వు ఇప్పుడు డ్రైవ్ చేయలేవు, నీకొక డ్రైవర్ కావాలిగా అందుకే వచ్చాను అని హీరోయిన్ అండ్ సూయుని ఇంటికి తీసుకొని వస్తాడు. హీరోయిన్ ని లోపలికి తీసుకొని వెళ్ళడానికి ఇద్దరు హ్యాండ్స్ ఇస్తారు. హీరోయిన్ ఫస్ట్ సూయు హ్యాండ్ పట్టుకుంటుంది, బట్ వెంటనే తోసేస్తుంది. పాపం సూయు ఫీల్ అవుతాడు. హీరో హ్యాండ్ పట్టుకుంటుంది. హీరో హీరోయిన్ ని రూమ్ లో పడుకొని పెట్టి వెళ్ళిపోతాడు. నైట్ హీరోయిన్ లెగిచి వాటర్ తాగుతూ ఉంటుంది. హీరో ప్లేస్ లో ఉన్న సూయు
హీరోయిన్ చూసి హీరో కోసం వెతుకుతూ ఉండగా హీరో కనిపిస్తాడు. వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంకా పడుకోలేదు అని అనగా హీరో నువ్వెందుకు పడుకోలేదు అండ్ అలాగే సాడ్ గా కూడా ఉన్నావు అని అడగ్గా హీరోయిన్ నాకు అస్సలు మూడ్ బాగాలేదు అని చెప్పగా హీరో ప్రాజెక్ట్ కోసమేనా అని అడుగుతాడు. హీరోయిన్ నీకెలా తెలుసు అని అడుగుతుంది. హీరో నేను నీకు ఎప్పుడో చెప్పాను మా ఫాదర్ ని నమ్మొద్దు అని, కానీ నువ్వే వినలేదు అని అంటాడు. కానీ అదే నా లాస్ట్ హోప్. నా ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేద్దాం అనుకున్నా, బట్ అది కూడా మంచిదేలే. ఇప్పుడు నేను నా మనసుకు నచ్చిన పని చెయ్యవసరం లేదు, నీ టీ ప్లాన్స్ ని నాశనం చేయనవసరం లేదు కదా, ఇంకా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని హీరోయిన్ చెప్పగా హీరో నువ్వు రేపు వెళ్ళిపోతున్నావా, నిజం చెప్పు అని అడుగుతాడు. హీరోయిన్ అవును నేను వెళ్ళిపోతున్నాను, బట్ వెళ్లే ముందు నీకు ఒక విషయం చెప్పాలి. నీ పాస్ట్ లో ఏం జరిగిందో నాకు తెలియదు, బట్ పాస్ట్ లో ఏమైనా సరే టైం ఎప్పుడు ముందుకే వెళ్తుంది, వెనక్కి కాదు అని అనగా హీరో ఎందుకు ఇలా చెప్తున్నావని అడుగుతాడు. హీరోయిన్ మరి మన ఇద్దరి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ ని నేను ఇంప్రూవ్ చెయ్యాలి కదా అని చెప్తుంది. హీరో అలా హీరోయిన్ నే చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అలా చూడకు ఏదో అవుతుంది అని చెప్పగా ఇద్దరు నవ్వుకుంటారు. హీరో హీరోయిన్ తో తర్వాత ఏం చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించు అని చెప్తాడు. హీరోయిన్ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే హీరో ఫాదర్ అసిస్టెంట్ హీరోయిన్ కి కాల్ చేసి మీటింగ్ ఉంది, మీరు ఖచ్చితంగా రావాలి అని ఇన్ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ఫ్రెండ్ హీరో అంకుల్ తో హీరోయిన్ అండ్ జింగ్ ప్రాజెక్ట్స్ సేమ్ గా ఉన్నాయి. హీరోయిన్ కి ఎవరో అనానమస్ గా ఓట్స్ వేశారు అని అనగా హీరో అంకుల్ నేను జింగ్ కి ప్రాజెక్ట్ ఇద్దాం అని డిసైడ్ అయ్యాను, ఆ రిపోర్ట్ పక్కన పడేసాయి అని చెప్తాడు. హీరోయిన్ ఫ్రెండ్ ఎంతో నచ్చజెప్పాలని ట్రై చేస్తుంది, బట్ హీరో అంకుల్ వినడు. హీరోయిన్ జింగ్ హీరో ఫాదర్ అండ్ అంకుల్ మీటింగ్ కి వస్తారు. జింగ్ కావాలనే హీరోయిన్ లైవ్ స్ట్రీమ్ లో హవాయ్ కాఫీ కంపెనీని ఇన్సల్ట్ చేసింది అండ్ హవాయ్ కాఫీ కంపెనీ పరుగు పోయింది అని చెప్పగా హీరోయిన్ హీరో ఫాదర్ కి సారీ చెప్తుంది. హీరో అంకుల్ మా కంపెనీని ఎవరైతే ఇన్సల్ట్ చేస్తారో అలాంటి చీప్ కంపెనీస్ కి మేము ప్రాజెక్ట్స్ ఇవ్వము, అది మా రూల్స్ కి వ్యతిరేకం అని అంటాడు. సడన్ గా అక్కడికి హీరో వస్తాడు. అది చూసిన హీరోయిన్ ఫుల్ గా షాక్ అవుతారు. అక్కడ హీరోయినే కాదు అందరూ షాక్ అవుతారు. హీరో ఫాదర్ హీరోయిన్ అండ్ జింగ్ ని బయట వెయిట్ చేయమంటాడు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరో అంకుల్ అండ్ ఫాదర్ తో హీరోయిన్ ఈ రోజు మార్నింగ్ హవాయ్ కాఫీ కంపెనీకి సారీ చెప్తున్నట్టు వీడియో పోస్ట్ చేసింది. దీని వల్ల మన కంపెనీ షేర్స్ 5% ఇంక్రీజ్ అయ్యాయి, సో హీరోయిన్ కి ఛాన్స్ ఇద్దాం అని చెప్తాడు. హీరో అంకుల్ సరే గాని ముందు నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అంటాడు. హీరో మీ సొంత లాభం కోసం ఎదుటి వాళ్ళని బాధ పెడితే నేను చూస్తూ ఊరుకోను, ఇది నా కంపెనీ కూడా, ఇదంతా మా అమ్మ కష్టం అని అంటాడు. హీరో అంకుల్ ఆమె పేరు ఎత్తడానికి కూడా నీకు అసలు అర్హత లేదు అని అంటాడు. అప్పుడే హీరో ఫాదర్ మధ్యలో దూరి వాళ్ళిద్దరిని సమాధాన పరుస్తాడు. అప్పుడే హీరో అంకుల్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరో కూడా వెళ్ళిపోతాడు. హీరో ఫాదర్ హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరో మౌంటైన్స్ కి వెళ్ళాక మరి ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనే నేను రానని చెప్పాడు, బట్ నీ కోసం వచ్చాడు అని అనగా హీరోయిన్ షాక్ అవుతుంది. అలాగే హీరో ఫాదర్ హీరోయిన్ తో మేబీ హీరో నిన్ను లైక్ చేస్తున్నాడేమో అందుకే వచ్చి ఉండొచ్చు అని అనగా హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో స్టోర్ లో డక్ కోసం ఐటమ్స్ ని తీసుకుంటూ ఉండగా హీరోయిన్ వెళ్ళి హెల్ప్ చేస్తుంది. హీరో ఇంకా చాలు నేను వెళ్ళిపోతాను అని అనగా హీరోయిన్ ఒక ప్లేస్ కి వస్తావా అని అడిగి మొబైల్ షాప్ కి తీసుకొని వెళ్ళి హీరోయిన్ హీరోతో ఫోన్ గిఫ్ట్ చేస్తాను నీకు అని చెప్పగా హీరో వద్దు అని అంటాడు. హీరోయిన్ ఫోన్ అనేది బేసిక్ నీడ్, మీ డాడీ గాని లేకపోతే నేను గాని నీతో మాట్లాడాలంటే ఎలా అవుతుంది అని అడుగుతుంది. హీరో నువ్వు నాతో ఏం మాట్లాడుతావు అని అడుగుతాడు. హీరోయిన్ ఏం నేను నీతో మాట్లాడకూడదా అని అడగగా హీరో కీప్యాడ్ ఫోన్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇద్దరు డక్ మామ్ అండ్ డక్ డాడ్ అని నెంబర్ సేవ్ చేసుకుంటారు. హీరోయిన్ తన ఫ్రెండ్ సూయు ప్రాజెక్ట్ వచ్చిందని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళతో
హీరో మీద మేబీ నాకు ఫీలింగ్స్ వచ్చేలా ఉన్నాయి అని అనగా సూయు ఫుల్ గా షాక్ అవుతాడు. హీరోయిన్ వాళ్ళతో రేపు మౌంటైన్స్ కి లైవ్ స్ట్రీమింగ్ కోసం వెళ్తున్నాను అని అనగా అది విన్న సూయు బాధపడతాడు. కట్ చేస్తే హీరోయిన్ దగ్గర థింగ్స్ డెలివరీ చేసిన పర్సన్ డబుల్ అమౌంట్ అడుగుతాడు. హీరోయిన్ నేను ముందు ఎంత చెప్పానో అంత అమౌంటే ఇస్తాను, ఎక్స్ట్రా అమౌంట్ నేను ఇవ్వను అని అంటుండగా ఆ డెలివరీ పర్సన్ హీరోయిన్ బ్యాగ్ లాక్కోబోతుండగా హీరో వచ్చి హీరోయిన్ ని సేవ్ చేసి హీరోయిన్ థింగ్స్ చూసి ఫుల్ గా షాక్ అవుతాడు. ఇదంతా దూరం నుంచి ఫే చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో హీరో మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ క్రూస్ పెట్టిస్తూ ఉంటుంది. దాని వల్ల ఫుల్ గా సౌండ్ వస్తుంది. హీరో చిరాగ్గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నాకు డిస్టర్బెన్స్ గా ఉంది అని అనగా హీరోయిన్ హీరోకి ఇయర్ ఫోన్స్ పెడుతుంది. అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఎందుకు అలా చూస్తున్నావని అనగా హీరో నువ్వు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యావా, ఏంటి అసలు మ్యాటర్ అని అడుగుతాడు. హీరోయిన్ ఏంటి అలా అడుగుతున్నావు, ఇదంతా మీ డాడీ కోసమేం కాదు, ఇదంతా నా కోసం, నేను లైవ్ స్ట్రీమింగ్ చేసుకుంటున్నా అని చెప్పగా హీరో లైవ్ స్ట్రీమింగ్ చేసి నన్ను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలి అనుకుంటున్నావా ఏంటి అని అనగా హీరోయిన్ లేదు, నువ్వు నాకు మీటింగ్ లో హెల్ప్ చేసావుగా, నన్ను నా బిజినెస్ డీల్ ని ఫస్ట్ నిలబెట్టుకోనివ్వు, లేకపోతే నీ హెల్ప్ వేస్ట్ అవుతుంది అని అనగా హీరో ఇప్పుడు నువ్వు నన్నే బ్లేమ్ చేస్తున్నావా అని వెళ్ళిపోతుండగా హీరోయిన్ కూడా వెనకే వెళ్తుంది. మౌంటైన్స్ కి వస్తున్న సూయు ఫీఫే బ్యాగ్ వీల్ విరిగిపోవడంతో సూయు వెళ్ళి హెల్ప్ చేస్తాడు. హీరో అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరిని చూసి హీరో ఫేఫేని నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడగ్గా ఫేఫే నా రూమ్ రిపేర్ లో ఉంది, అందుకే ఇక్కడ ఉందామని వచ్చాను అని అంటుంది. హీరోయిన్ సూయుతో మరి నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడగ్గా సూయు నువ్వే కదా లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాను అని అన్నావు, నీకు హెల్ప్ చేయడానికే వచ్చాను అని అంటాడు. హీరో అండ్ హీరోయిన్ వాళ్ళని వెళ్ళిపోమంటారు. సూయు అండ్ ఫేఫే వెళ్లకుండా ఫేఫే హీరోయిన్ ఒకే రూమ్ లో హీరో అండ్ సూయు ఒకే రూమ్ లో ఉంటామని ఫాస్ట్ గా లోపలికి వెళ్ళిపోతారు. అది చూసి హీరో అండ్ హీరోయిన్ షాక్ అవుతారు. సో ఈ రోజుకి ఇంతే గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సైనింగ్ ఆఫ్ టుడే, బై బాయ్.